రేపే మిథున సంక్రమణ. వృషభ రాశి వారికి ఒక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల జరిగే మార్పులు ఇవే. ఈ పరిహారాన్ని పాటించండి. వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం 2, 3 మరియు 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. రేపు వచ్చేటువంటి మిథున సంక్రమణ ఏదైతే ఉందో, మిథున సంక్రమణ నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ స్త్రీ ప్రవేశం వచ్చినప్పటి నుండి వీరి జీవితంలో విశేషమైన మార్పులు ఉంటాయి. అలానే వీరి జీవిత పరంగా కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వృషభ రాశి వారికి కొన్ని సమస్యలు అయితే ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనేవి కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది. వాటి నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే ఆర్థిక పరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. ఈ పరిహారం చేసుకున్న 3 వారాల లోపే మీకు ఫలితం కూడా వెంటనే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ పరిహారం చేయడం వల్ల అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునడం ఖాయం. వృషభ రాశి వారు ఆచరించవలసిన పరిహారం, అలానే రంగాల వారీగా వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఆసక్తి అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే అధిక సమయం విద్యపై కేటాయించగలుగుతారు. విద్యార్థులు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైతే ఇంటి వద్దే ఉండి విద్యను అభ్యసించి ఉంటారో అటువంటి వారు ఖచ్చితంగా ఇంటి నుండి బయటకు వెళ్ళి విద్యాభ్యాసాలు చేయవలసి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎవరూ కూడా భయంతో వెనకడుగు అయితే అస్సలు వేయవద్దు. ధైర్యంగా బయటకు వెళ్ళి విద్యాభ్యాసాలు చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థానాన్ని మీరు సాధించగలుగుతారు. ఎవరైతే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు కానీ లేదా పోటీ పరీక్షలు కానీ రాస్తూ ఉన్నారో వాటిలో అనుకున్న మార్కుల కన్నా కొంచెం తక్కువ వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అయితే అస్సలు నిరుత్సాహపడవద్దు. మీరు కోరుకున్న ప్రదేశాల్లో కాకపోయినా అటువంటి ప్రదేశాలకు దగ్గరలో ఉన్న వాటిలో సీట్లు లభిస్తాయని చెప్పుకోవచ్చు. కొంచెం మరింత కష్టపడవలసి ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మాత్రం చాలా అనుకూలిస్తాయి. కేవలం విద్యలోనే కాకుండా కళల్లో కూడా రాణించడం జరుగుతుంది. వృషభ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా ఆర్థికంగా నష్టాలు ఏర్పడే అవకాశం అయితే అధిక శాతంగానే కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇతరులు చెప్పిన మాటలు నమ్మి అత్యాశకు వెళ్ళి మీరు కొన్ని అనవసర వాటిలో ఇన్వెస్ట్మెంట్లు చేయడం జరుగుతుంది. అయితే అవి ఆశించిన లాభం రాకపోగా పూర్తిగా నష్టాలు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం అస్సలు తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. అలానే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో పార్ట్నర్ల ద్వారా మోసం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి వ్యాపార వ్యవహారాలు దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం వృషభ రాశి వారికి అనుకున్న ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు. పరిశ్రమల్లో అభివృద్ధి అనేది అధిక శాతమే కనిపిస్తుంది. అలానే పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం వృషభ రాశి వారు కొంచెం త్వరగానే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ట్రాన్స్ఫర్ల విషయం కానీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీ ప్రయత్నాలు మరింత వేగం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఉద్యోగ పరంగా ఈ మాసంలో అనుకూలంగానే ఉంటుంది. అయితే మీరు ఆలస్యం చేసినట్లయితే మీకు రావాల్సిన కొన్ని ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారంలో అభివృద్ధి అనేది బాగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. చెరువుల విషయంలో మీరు కోరుకున్నటువంటి ఫలితాలు
పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించి రైతులు కూడా ఈ సమయంలో అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన వ్యవసాయ ఫలితాలు పొందడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం కొంచెం అధికంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నిద్రాహారాలు లేకపోవడం వల్ల శరీరం నీరసించే అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం ఆర్థిక వ్యవహారాల పట్ల ముఖ్యంగా అన్నదమ్ములు అంటే తోబుట్టువులతో వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఏర్పడేటువంటి వివాదాలు ఎన్నో సంవత్సరాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. గబుక్కన ఎవరిని కూడా ఒక మాట కూడా మీరు అనవద్దు. ఆవేశపూరిత వాక్యాల వల్ల తర్వాత మీరే ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఖచ్చితంగా లెక్కలు వేసుకుని ప్రణాళికల పరంగా చేసుకున్నట్లయితే చాలా వరకు వివాదాలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. వృషభ రాశివారు ఆరోగ్యపరంగా మాత్రం ఈ మాసం కొంచెం అధికంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న సమస్యలుగా ప్రారంభమయ్యి వాటి యొక్క తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముందుగానే శ్రద్ధ తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా జీవిత భాగస్వామి నుండి సహకారం లభించడం వల్ల మీకు కొంచెం ఉపశమనం అనేది కలుగుతుంది. సంతాన పరంగా చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం అనుకూల ఫలితాలే గోచరిస్తాయని చెప్పుకోవచ్చు. నాగదేవత ఆరాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. రాజకీయస్తులకు మాత్రం ఆర్థిక పరంగా విపరీతమైన నష్టాలు చూసే అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా అనవసర వ్యయాలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే మీరు నమ్మి డబ్బిచ్చిన వ్యక్తులు కొంతమంది మోసం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక పరంగా ఈ మాసంలో కొంచెం నిరుత్సాహ ఫలితాలే ఉంటాయి. వృషభ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. కళారంగ పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కళాకారులకు ఒకప్పుడు ఎవరైతే అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టుంటారో అటువంటి వారు ఈ సమయంలో పిలిచి మరీ మీకు అవకాశాలు ఇస్తారని చెప్పుకోవచ్చు. కళారంగ పరంగా మీకు జరిగినటువంటి ప్రతి అవమానానికి కూడా మీరు సమాధానం చెప్పడం జరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉందని చెప్పుకున్నాం. ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి రుణాలు తీరిపోవాలన్నా లేదా రావాల్సిన బాకీలు రావాలన్నా ఏవైతే ధన నష్టం ఉందో వాటన్నిటి నుండి బయటపడాలన్నా ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని పాటించండి. దీని కొరకు ఒక గాజు పాత్రని కానీ లేదా మట్టి పాత్రను తీసుకోవాల్సి ఉంటుంది. ఇనుము స్టీల్ వాటిలో అస్సలు ఈ పరిహారం చేయకూడదు. దానిలో 3 గుప్పెళ్లతో కల్లుప్పును వేసుకోవాలి. కల్లుప్పును వేసుకున్న తర్వాత దానిపై రాగి నాణ్యాలు ఉంటే రాగి నాణ్యాలు కానీ లేదా చిల్లర పైసలు ఏవైతే ఉంటాయో వాటిని 3గా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత దైవ మందిరంలో ఆ పాత్రను ఉంచి 3 రోజుల తర్వాత దానిలో చిల్లర నాణ్యాలు మీరు తీసుకుని ఉప్పు ఏదైతే ఉందో దాన్ని పారే నీటిలో కానీ లేదా ఏదైనా చెట్టు మొదట్లో అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో వేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునడం ఖాయం. ఓకే అండి, వృషభ రాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.